హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కన్నప్ప మూవీ పబ్లిక్ రెస్పాన్స్ గురించి అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి వెళ్తున్నాము. అలా వెళ్తుంటే మా వాడు అన్న హెడేక్ ఉంది, టీ తాగుదామంటే అక్కడ దిగాం. 2 గ్లాసులు టీ కొట్టి రప్పా కొడుతుంటే ఉంది పొద్దున్నే 3:30కి. అబ్బా, టీ తాగేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. చూసారా 3:30కి కూడా ఎట్లా కలకలాడుతుందో. 3:34 అవుతుందిలేండి అటు ఇటు. మాదైతే కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మీకోసం అవుట్పుట్ ఇద్దామని చెప్పి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తున్నాము. మాకైతే నైట్ అంతా నిద్ర పట్టలేదు, ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది అంటే ఫస్ట్ టైం కదా పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవటం. చాలా ఎట్లా అదొక ఫీలింగ్లో ఉన్నాము, హై ఫీలింగ్లో. మేము వెళ్తున్న 5 కిలోమీటర్స్ అన్న మాకేదో 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసినట్టు ఉంది. ఐమాక్స్ థియేటర్ వచ్చేదాకా అసలు మాకైతే బుర్ర పాడైపోతుంది. చూద్దాం, వచ్చేసాం. ఆల్మోస్ట్ నక్లెస్ రోడ్ రీచ్ అవుతున్నాం. చూశారు కదా. అమ్మయ్య, ఫైనల్గా అయితే ఐమాక్స్ థియేటర్ దగ్గరికి రీచ్ అయ్యాం. అరే ఏంటి రెస్పాన్స్ లేదు, జనాలు లేరు. అరే మాకేం అర్థం కావట్లేదు. ఏంది భయ్యా, ఎప్పుడైనా కానీ టైంకి వెళ్తే అంత హడావుడిగా ఉంటుంది. మాకు అర్థమైంది ఏంటంటే ప్రీమియర్ షోలు లేవు, పొద్దున్న 9 తర్వాత పడతాయంట. అది తెలియక మేము వచ్చాం. లేదు ఫ్రెండ్స్, ఇంకా ఐమాక్స్లో షో పర్లేదు, బెనిఫిట్ షోలు లేవు అంట. ఆ సండే ఎంఎం దగ్గర 35 mm దగ్గరికి వెళ్తాం, సండే థియేటర్. అక్కడ వెళ్తాం. నేనేమో సంగీత థియేటర్ దగ్గరికి వెళ్దామని, మావాడేమో మొత్తం రూట్ చూపిద్దామని. మా ఇద్దరికి మధ్యలో ఒక డిస్కషన్లో మావాడు తీసేస్తానే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి మావాడు ఎలా చేశారు, టేకింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 4:30 అట్లా అవుతుంది. ఎంత మంచిగా ఉందో చూడండి. నక్లెస్ రోడ్ మొత్తం వ్యూ చక్కగా ఉంటుంది. తెలంగాణ చిహ్నం. అయినా మా మొక్కలకి 7ంటికి 8ంటికి లేపుతాం ఫ్రెండ్స్. అట్లాంటిది భక్త కన్నప్ప మూవీ పుణ్యమా అని చెప్పి నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా లవ్లీగా, చాలా కలర్ఫుల్గా. అబ్బా, అసలు నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే మన హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పి సండే 35కి వెళ్తున్నాం కదా, కరెక్ట్గా వెళ్ళే దారిలో ఇట్లా వ్యూ వచ్చింది ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఫుల్ వీడియో తీసి తర్వాత పెడతాము. మా వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో. ఇది సంధ్య థియేటర్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్, సప్తగిరి థియేటర్. సంధ్య థియేటర్ దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ప్రీమియర్ షో లేవు ఫ్రెండ్స్, అంతా బిస్కెట్ అయిపోయింది. మా ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వచ్చాం. జనాలు ఒకరు కూడా కనిపించట్లేదు. ఎక్కడైతే వెళ్ళైతే కనుక్కుందాం. ఏదన్నా అన్న ప్రభాస్ అన్న కట్అవుట్ చూస్తే ఆ ఫీలింగ్ వేరబ్బా. ఆ కట్అవుట్ అంటే ప్రభాస్ అన్న అంటే కట్అవుట్ అంతే. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ కరెక్ట్గా